ఫ్రెండ్స్, ఈ భూమిపైన ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో వాటి ఖచ్చితమైన లెక్క ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే ఎన్ని జంతువులు అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేస్తే వేల సంవత్సరాల టైం పడుతుంది. అయినప్పటికీ వాటిని అర్థం చేసుకోలేమని చెప్తారు. అయితే ప్రజలు జంతువుల గురించి అర్థం చేసుకోవడం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ సందర్భంలో ఎటువంటి జంతువులు కనబడ్డాయి అంటే వాటిని చూసి ఇటువంటి జంతువులు కూడా ఈ భూమిపై నిజంగా ఉన్నాయని నమ్మకం కుదరదు. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో అటువంటి ఆశ్చర్యం కలిగించే ఎంతో పెద్ద జంతువులని ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముఖ్యంగా ఇంతవరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. గోలియత్ బర్డ్ ఈటర్. సైంటిస్టులు జంతువుల యొక్క కొత్త కొత్త జాతులను కనుగొనడం కోసం ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా 1965లో ఒక సైంటిస్టుల గ్రూప్ గయానా రెయిన్ ఫారెస్ట్ లో తిరుగుతూ ఉన్నారు. నైట్ టైంలో వారికి ఎవరో వారిని వెంబడిస్తున్నట్టు అనిపించింది. మొదట బహుశా అది ఒక పిల్లి లేదా ఎలుక ఇంకా ఏదైనా చిన్న జంతువు వెంబడిస్తుందని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళలో ఒకరు టార్చ్ ని ఆన్ చేసి ఏమో అని చూసారో అప్పుడది ఒక చాలా పెద్ద స్పైడర్ అనే విషయాన్ని తెలుసుకున్నారు. అది అప్పటి వరకే కాదు, ఇప్పటి వరకు కనుగొన్న అత్యంత పెద్ద స్పైడర్. అయితే ఈ స్పైడర్ పేరు గోలియత్ బర్డ్ ఈటర్. ఎప్పుడైతే దీని గురించి రీసెర్చ్ చేశారో అప్పుడు దీనికి ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్పైడర్ అనే టైటిల్ ని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా నమోదు చేశారు. ఈ స్పైడర్ యొక్క కాళ్ల పొడవు 28 సెంటీమీటర్ల వరకు ఉండింది. ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ స్పైడర్ ఎంత పెద్దగా ఉండిందో. అలానే దానితో పాటు 1998లో కూడా ఈ జాతికి చెందిన ఇంకో అతిపెద్ద స్పైడర్ కూడా కనిపించింది. దీని వెయిట్ 170 గ్రాములు ఉండింది. కాళ్ల పొడవు 28 సెంటీమీటర్లు ఉండింది. దీని బాడీలో కాస్త విషం కూడా ఉంటుంది. ఈ స్పైడర్స్ యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే ఇది పక్షులు అలానే చిన్న చిన్న జీవులను కూడా వేటాడుతుంది. అందువల్ల దీనికి గోలియత్ బర్డ్ ఈటర్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. రెటికులేటెడ్ పైథాన్. ఈ పామును ప్రపంచంలోని అత్యంత పెద్ద మరియు అత్యంత బరువైన పాముల్లో ఒకటిగా చెప్తారు. దీని పొడవు 20 అడుగులు, వెయిట్ 200 కిలోల వరకు ఉంటుంది. ఇది చాలా మటుకు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఇండియాతో పాటు అనేక ఏషియా దేశాల్లో కనబడుతుంది. ఇది ఎక్కువగా అడవి జంతువులను వేటాడుతుంది. అవకాశం దొరికితే మనుషులను కూడా మింగడానికి అస్సలు వెనకాడదు. ఈ భారీ పాము 2018లో ఇండోనేషియాలో వాటిబా అనే 54 ఏళ్ల ఒక మహిళను మింగేసింది. అసలు ఏం జరిగిందంటే ఈ మహిళ ఆ రోజు తన తోటలోకి వెళ్ళింది. కానీ ఆ మహిళ చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోయేసరికి ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఆ మహిళ చెప్పులు ఆ తోటలో ఒక చోట కనిపించాయి. అలానే అదే తోటలోని ఒక మూలలో చాలా పెద్ద పాము కనబడింది. దాని పొడవు 23 అడుగులు ఉండింది. ఆ పాము కడుపు కూడా కాస్త ఎత్తుగా కనిపించింది. ఇక డౌట్ వచ్చి ఆ పామును చంపి దాని కడుపును కట్ చేసి చూస్తే దాని కడుపులో చనిపోయిన ఆ మహిళ కనిపించింది. ఈ భారీ పాము ఆమెను అమాంతం మింగేసింది. అయితే ఇప్పటి వరకు కనిపించిన అతిపెద్ద రెటికులేటెడ్ పైథాన్ పొడవు చూసుకుంటే 1912లో 32.9 అడుగుల పొడవైన రెటికులేటెడ్ పైథాన్ కనిపించింది. జైంట్ స్క్విరెల్. నార్మల్ గా ఉడతలు చాలా చిన్నగా ఇంకా చాలా లైట్ వెయిట్ తో ఉంటాయి. కానీ ఇటీవల ఉడతల యొక్క ఎటువంటి జాతిని కనుగొనడం జరిగింది అంటే దాని పొడవు 3 అడుగుల వరకు ఉంటుంది. బరువైతే కేజీ పైనే ఉంటుంది. ఈ ఉడతను ఇండియన్ జైంట్ స్క్విరెల్ లేదా మలబార్ జైంట్ స్క్విరెల్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఉడత యొక్క కలర్ కూడా నార్మల్ గా కనబడే ఉడతల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని పంజా యొక్క పట్టు కూడా చాలా బలంగా ఉంటుంది. అందువల్ల ఇది చెట్లపైకి చాలా ఈజీగా ఎక్కుతుంది. దీని తోక చాలా పొడవుగా ఉంటుంది. అది వెయిట్ ని బ్యాలెన్స్ చేయడంలో దీనికి హెల్ప్ చేస్తుంది. దీని మరో స్పెషాలిటీ ఏమిటి అంటే ఈ ఉడత ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దాదాపుగా 20 అడుగుల దూరం వరకు జంప్ చేయగలుగుతుంది. డుగాంగ్. ఫ్రెండ్స్, ఈ డుగాంగ్ అనేది ఒక ఎటువంటి సముద్రపు జీవి అంటే మొదటిసారి దీన్ని చూసినప్పుడు ఇది చాలా పెద్ద వేలని అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది చేపల జాతికి చెందింది అయితే కాదు. ఇది ఒక ఎటువంటి సముద్రపు జీవి అంటే దీని పొడవు 11 అడుగుల వరకు, వెయిట్ 1 క్వింటాల్ వరకు ఉంటుంది. దీని బాడీ స్ట్రక్చర్ కారణంగా ఇది చాలా ఎక్కువ టైం వరకు నీటి కింద ఉండలేదు. ఇది ప్రతి 5-6 నిమిషాలకు శ్వాస తీసుకోవడం కోసం తన నోటిని నీటి నుంచి బయటకు ఉంచాల్సి ఉంటుంది. ఇది సముద్రంలో కేవలం సముద్రపు గడ్డిని మాత్రమే తిని జీవించే సముద్రపు జీవుల్లో ఒకటి. షోబిల్ స్టోర్క్. ఇది చాలా వింతైన పక్షి. ఈ పక్షి చాలా మటుకు సౌత్ సుడాన్, జాంబియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో కనబడుతుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. దీని ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకు ఉంటుంది. దీని ముక్కు యొక్క పొడవు దాదాపుగా 24 సెంటీమీటర్లు, వెడల్పు 7 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దీని కాళ్ళు చాలా బలంగా పొడవుగా ఉంటాయి. అవి దానికి ఎంత పెద్ద జంతువులనైనా వేటాడడంలో సహాయం చేస్తుంది. ఇది దానికి ఉన్న పేషెన్స్ వల్ల ఎంతో ఫేమస్. అంటే ఈ పక్షి దాని వేట కోసం ఒకే ప్లేస్ లో గంటల తరబడి నిలబడుతుంది. అయితే ఈ పక్షులు
అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య దాదాపుగా 10,000 మాత్రమే ఉన్నాయి. చాలా వేగంగా వీటి సంఖ్య తగ్గడానికి గల ముఖ్య కారణం వీటిని ఎక్కువ మొత్తంలో వేటాడడం. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ పక్షి ధర దాదాపుగా 10,000 నుంచి $20,000 వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో దాదాపు 8 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు వీటిని వేటాడడం పూర్తిగా బ్యాన్ చేశారు. బ్యాథినోమస్ జైగాంటియస్ ఇది జైంట్ ఐసోపాడ్స్ కి చెందిన జీవి. ఈ జైంట్ ఐసోపాడ్స్ లో 20 రకాల జాతులు ఉన్నాయి. దాంట్లో అత్యంత భారీ జాతి ఈ బ్యాథినోమస్ జైగాంటియస్. ఈ జైంట్ ఐసోపాడ్స్ ఒక ఎటువంటి సముద్రపు జీవులు అంటే దీన్ని చూసి నిజంగా ఇటువంటి జీవులు ఉన్నాయా అని నమ్మకమే కుదరదు. నిజానికి విచిత్రంగా కనబడే ఈ జీవి చాలా మటుకు అట్లాంటిక్, పసిఫిక్ తో పాటు హిందూ మహాసముద్రంలోని లోతైన నీటిలో ఉండడానికి ఇష్టపడుతుంది. జైంట్ ఐసోపాడ్స్ నార్మల్ గా 5 సెంటీమీటర్ల పొడవును మాత్రమే కలిగి ఉంటాయి. కానీ ఈ బ్యాథినోమస్ జైగాంటియస్ చాలా భారీగా ఉంటుంది. ఇవి 19 నుంచి 36 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. కానీ ఒకసారి 50 సెంటీమీటర్ల పొడవైంది కూడా కనిపించింది. అలానే ఒకతను 76 సెంటీమీటర్ల పొడవైన బ్యాథినోమస్ జైగాంటియస్ ని కూడా చూసా అని చెప్పాడు. జైంట్ గోల్డెన్ క్రౌన్డ్ ఫ్లయింగ్ ఫాక్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల గబ్బిలాలు కనబడతాయి. కానీ ఈ గబ్బిలాలు మిగిలిన వాటితో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వీటిని జైంట్ గోల్డెన్ క్రౌన్డ్ ఫ్లయింగ్ ఫాక్స్ అనే పేరుతో పిలుస్తారు. దీనికి కారణం ఏమిటి అంటే వీటి ఫేస్ చాలా మటుకు ఒక నక్కలాగా ఉంటుంది. నార్మల్ గా ఉండే గబ్బిలాలు ఎక్కువ పెద్దగా ఉండవు. కానీ ఈ గబ్బిలాల యొక్క రెక్కల పొడవు 5 అడుగుల వరకు ఉంటుంది. గబ్బిలాల యొక్క కొన్ని జాతులు చాలా మటుకు జంతువులు, మనుషుల రక్తం తాగుతాయి. కానీ ఈ గబ్బిలాలు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇవి కేవలం పండ్లు, పువ్వులు మాత్రమే తింటాయి. ఇవి చాలా మటుకు గుంపులుగా ఉంటాయి. వీటి గుంపులో 2,000 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో గబ్బిలాలు ఉంటాయి. జైంట్ ఫ్రెష్ వాటర్ స్టింగ్రే. ఈ జైంట్ స్టింగ్రే చేపల జాతి ఫ్రెష్ వాటర్ లో కనబడి అత్యంత పెద్ద చేపల్లో ఒకటి. ఈ చేపల పొడవు 7.2 అడుగుల వరకు ఉంటుంది. ఇవి 300 కేజీల వరకు బరువును కలిగి ఉంటాయి. ఇవి చూడ్డానికి పూర్తిగా ఫ్లాట్ గా కనబడతాయి. వీటి తోక చాలా బలంగా ఉంటుంది. నార్మల్ గా ఈ చేపలు మనుషులకు హాని చేయవు. కానీ వీటి తోక ఎంత బలంగా ఉంటుంది అంటే అది మనుషుల బాడీకి హోల్డ్ చేయగలుగుతుంది. అయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా తక్కువగా చూడడం జరిగింది. అయితే కంబోడియాలోని మెకోంగ్ రివర్ లో 13 అడుగుల పొడవైన జైంట్ ఫ్రెష్ వాటర్ స్టింగ్రేని పట్టుకున్నారు. ఇదే అత్యంత పెద్దది. అనకొండ. చాలా వరకు ప్రజలు అనకొండని సినిమాల్లో మాత్రమే చూసి ఉంటారు. అందువల్ల చాలా మందికి నిజంగా అనకొండ పాము ఉంటుందా అనే ప్రశ్న వాళ్ళ మనసులో మెదులుతూ ఉంటుంది. దీనికి ఆన్సర్ అవును, నిజంగానే ఉన్నాయి. వాస్తవంగా కూడా అనకొండ ఉంటుంది. ఇది చాలా మటుకు అమెజాన్ అడవిలో కనబడుతుంది. నార్మల్ గా ఈ పాములు మనుషులు ఉండే ప్రాంతానికి చాలా దూరంలో ఉంటాయి. కానీ బ్రెజిల్లో 2007వ సంవత్సరంలో 16 అడుగుల పొడవైన అనకొండ ఒకటి 8 సంవత్సరాల పిల్లవాడిని పట్టుకుంది. ఆ అబ్బాయి అదృష్టం బాగుంది. అందువల్ల అతని తాత కూడా అక్కడే ఉన్నాడు. అతను వెంటనే ఆ పాముపై చాకుతో రాళ్లతో దాడి చేసి 30 నిమిషాలు కష్టపడి ఆ పాము పట్టు నుంచి ఆ అబ్బాయిని విడిపించాడు. కానీ అప్పటికే ఆ పాము ఆ అబ్బాయిని చాలా చోట్ల కరిచేసింది. ఇక అబ్బాయిని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి 20 కంటే కూడా ఎక్కువ కుట్లు వేశారు. అయితే ఆ అబ్బాయి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు మీరు ఇంత పెద్ద పాము ఆ అబ్బాయిని కలిస్తే కూడా అతను ఎలా బ్రతికి ఉంటాడని అనుకుంటూ ఉండవచ్చు. అయితే అనకొండ విషపూరితమైంది కాదు. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ దీని పట్టు ఎంత బలంగా ఉంటుంది అంటే అది దాని బలమైన పట్టుతో దాని వేట యొక్క ఊపిరిని ఆపేయగలుగుతుంది. దానివల్ల దాని వేట చనిపోతుంది. తర్వాత అమాంతం మింగేస్తుంది. అనకొండ పొడవు దాదాపుగా 20 అడుగుల వరకు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కనిపించిన అతిపెద్ద అనకొండ విషయానికి వస్తే 27 అడుగుల పొడవైన అనకొండ కూడా కనిపించింది. ఇదే ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. ఇందులో సైన్ అప్ చేసుకుంటే మీకు 50 రూపీస్ వస్తుంది. ఫ్రీగా గేమ్స్ ఆడి మనీ విన్